కేంద్ర పార్లమెంటరీ కమిటీ పోలవరంలో పర్యటిస్తుంది. 10 మంది సభ్యుల కమిటీ ప్రాజెక్టు నిర్మాణ పనుల తీరుపై అధ్యయనం చేయనుంది. కమిటీ చైర్మన్ రాజీవ్ ప్రతాప్ సింగ్ రూడి ఆధ్వర్యంలో కాపర్ డ్యాం డయాఫ్రమ్ వాల్ స్పిల్ వేను పరిశీలించనున్నారు. అనంతరం ప్రాజెక్టు అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులతో నిర్మాణ తీరుపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. దీనిపై కేంద్రానికి నివేదిక సమర్పించనున్నారు. కేంద్ర పార్లమెంటరీ కమిటీ సభ్యులకు మంత్రి నిమ్మల రామనాయుడు, ప్రాజెక్టు ఇంజనీర్లు, అధికారులు స్వాగతం పలికారు. కేంద్ర పార్లమెంటరీ కమిటీ పోలవరంలో పర్యటిస్తుంది. 10 మంది సభ్యుల కమిటీ ప్రాజెక్టు నిర్మాణ పనుల తీరుపై అధ్యయనం చేయనుంది. కమిటీ చైర్మన్ రాజీవ్ ప్రతాప్ సింగ్ రూడి ఆధ్వర్యంలో కాపర్ డ్యాం డయాఫ్రమ్ వాల్ స్పిల్ వేను పరిశీలించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, పోలవరం జాతీయ ప్రాజెక్టు ప్రాంతంలో కేంద్ర పార్లమెంటరీ కమిటీ కూడా పర్యటిస్తుంది. అక్కడ కమిటీ చైర్మన్ రాజీవ్ ప్రతాప్ సింగ్ రూడి ఆధ్వర్యంలో కూడా మొత్తం దాదాపు 20 మంది వరకు కూడా అటు ఎంపీలు అలాగే 2 రాజ్యసభ్యులు కూడా కలిసి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా పరిశీలించేందుకు ఉదయం చేరుకున్నారు. రాత్రే రాజమహేంద్రవరం చేరుకున్న వీరికి అక్కడ రాజమహేంద్రవరం ఎంపీ అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి స్వాగతం పలికారు. ఈ రోజు ఉదయం రోడ్డు మార్గం నుంచి వారంతా కూడా అక్కడి నుంచి పోలవరం ప్రాజెక్టుకు చేరుకొని తొలుత పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో కూడా వారు సమీక్షలో పాల్గొనడం జరిగింది. ఇందులో ఇరిగేషన్ అధికారులు అలాగే గుత్తేదారులతో పాటు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ఈ సమీక్షలో పాల్గొని ప్రాజెక్టుకు సంబంధించి జరుగుతున్న కీలక నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో డయాఫ్రమ్ వాల్ అలాగే ఎత్కమ్ రాక్ఫిల్ డ్యాం నిర్మాణానికి సంబంధించి పునాది అలాగే అక్కడ ఉన్నటువంటి కాపర్ డ్యాము, పోలవరం స్పిల్వే ఈ వీటన్నిటి గురించి కూడా వారికి వివరించడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు దేశంలోనే అత్యంత వినూత్నంగా కూడా అంటే సహజ సిద్ధ నదిపై కాకుండా నదికి పరివాహకానికి పక్కన కుడి చేతి వైపు నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో దాని ప్రత్యేకత ఎందుకు ఆ విధంగా నిర్మించాల్సి వచ్చిన అంశాలన్నీ కూడా వారికి వివరించడం జరిగింది. అయితే జాతీయ హోదా ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎంపీలందరూ కూడా ఈ రోజు పోలవరం ప్రాజెక్టుకు చేరుకోవడంతో దీనిపై పూర్తి జాతీయ స్థాయిలో కూడా ఒక చర్చకు తెరలేసిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం పార్లమెంటరీకి సంబంధించిన స్టాండింగ్ కమిటీలో వీరందరూ కూడా జల వనరులకు సంబంధించినటువంటి అధ్యయనాలు ఎన్నో ప్రాజెక్టులు కూడా పరిశీలించిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒక నివేదిక సమర్పించనున్నారు కేంద్రానికి. కేంద్రం ఇప్పటికే దాదాపు అడ్వాన్స్ గా కూడా తాజా ఎన్డీఏ ప్రభుత్వంలో నిధులు సమకూర్చిన నేపథ్యంలో మరింత నిధులు వేగవంతంగా రావాలంటే కేంద్రానికి చెందినటువంటి ప్రతినిధులు పోలవరం ప్రాజెక్టుకు రావాలని తొలి నుంచి కూడా సీఎం చంద్రబాబు దానికి సంబంధించి వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. కేంద్రం నుంచి ఎవరో ఒక బృందాలని తీసుకొస్తూనే ఉన్నారు. ఇటీవల డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న నేపథ్యంలో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించి కూడా కేంద్రం నుంచే కాకుండా అంతర్జాతీయ స్థాయి నిపుణుల నుంచి కూడా పోలవరం ప్రాజెక్టుకు తీసుకొచ్చారు. తాజాగా ఆ పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఆ పనులకు సంబంధించి పునాది పనులు కూడా ప్రారంభమవుతున్నాయి. కాబట్టి త్వరలో చంద్రబాబు సమక్షంలోనే ఈ కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని పాత డయాఫ్రమ్ వాల్ కి ఎగువ 20 మీటర్ల ముందు దాని నిర్మాణం కూడా ప్రారంభించిన నేపథ్యంలో అవన్నీ కూడా ఈ రోజు ఈ కేంద్ర బృందాలందరూ కూడా తెలుసుకొని దాదాపు ఎంపీలు, లోక్సభ సభ్యులకు కానీ అలాగే రాజ్యసభ సభ్యులు కానీ వీరందరూ కూడా తెలుసుకొని ఇంకా పోలవరం ప్రాజెక్టుకి ఎంత సమయం పడుతుంది, దీని నిర్మాణంలో ప్రత్యేక అంశాలన్నీ కూడా ఒక నివేదిక కేంద్ర ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలుస్తోంది. మరి కాసేపట్లో కూడా పోలవరం ప్రాజెక్టులో క్షేత్రస్థాయిలో అక్కడ ఆ స్పిల్వేలో కానీ ట్విన్ టనెల్స్ ప్రాంతాల్లో అన్ని కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి సాయంత్రానికి వారి పర్యటన వరకు కూడా ముగిసేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. వరలక్ష్మి. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.